హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. కాఫీ టీ తాగేసారా? ఈరోజైతే నేను ధనియాలు అండ్ జీలకర్రతో వాటర్ చేసిన అనమాట. ఇదే తాగాను ఈరోజు. టీ ఇంకా పెట్టలే అనమాట. ఇది వచ్చేసి ఈరోజు టమాటా కర్రీ కోసం అని చెప్పి టమాటాలు చాలా రెడ్గా బాగున్నాయి, పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి టమాటా అండ్ మెంతం కూర, వెల్లుల్లిపాయలు వేసి టమాటా కర్రీ చేయడానికైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నం అయిపోయింది. కర్రీ కోసం అయితే గిన్నె పెట్టాను. మీరు కాఫీలు టీలు అన్నీ తాగేస్తున్నారండి. మెంతమాకులు సీజన్లో వచ్చినప్పుడు చాలా ఎక్కువగా తీసుకోవాలి. నేను తీసుకొని 2-3 రోజులు అయ్యేసరికి కొంచెం పండు పడిపోయింది అనమాట. ఆకులు అన్నిట్లలో వేసాను, బట్ ఇంకా అయిపోలేదు. ఒక 20 రూపీస్కి పెద్ద కట్ట ఒకటి వచ్చింది. ఇంకా అప్పుడప్పుడు ఇంకా 2-3 రోజులు అవడంతో కొంచెం ఆకులు ఖరాబ్ అయిపోయినాయి. వెల్లుల్లిపాయలు అయితే అండి అసలు ఇవి చూస్తే ఎంత బాగున్నాయంటే, కొత్తగా వచ్చాయి కదా, బాగుంటున్నాయి. వెల్లుల్లిపాయ చాలా మంచిది, లేడీస్కి అయితే ఇంకెక్కువ అనమాట. వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే వెల్లుల్లిపాయ చాలా డైలీ వాడుకోవాలంట. పచ్చి వెల్లుల్లిపాయ తినడానికి కూడా ట్రై చేస్తే మంచిది. పచ్చి వెల్లుల్లిపాయ ఎలా తింటామంది అనుకోవద్దు. దాన్ని కారం, మనకు వెల్లుల్లిపాయ కారం వేసుకొని తింటాం కదా, కొంచెం కారం, ఉప్పు, ఈ 2-3 వెల్లుల్లిపాయలు వేసి కచ్చపచ్చగా దంచేసి వేడివేడి అన్నంలో 2 ముద్దలు తింటే చాలా మంచిది అనమాట. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కారము. ఇంకా అట్లనే ఈ టమాటా కర్రీ ఇప్పుడు చేయాలి. మెంతం కూర టమాటా.